నమస్కారం. జై శ్రీమన్నారాయణ. తిట్లు ఫలిస్తాయా? చూద్దాం. ఒక ప్రశ్న అడిగారు. అదేమిటో చూద్దాం. ఏంటంటే, ఒక్కొక్కసారి మనల్ని కొంతమంది తిడుతుంటారు, శపిస్తుంటారు. అవి ఫలిస్తాయా? ఎవరు తిట్టినా ఫలిస్తాయా అని ప్రశ్న. ఉదాహరణకు, మనం బండి నడుపుతూ పోతున్నాం. ఎవరో రాంగ్ సైడ్లో వచ్చారు ఎదురుగుండా. మనం చాలా కష్టపడి వాళ్ళకి తగలకుండా తప్పించుకున్నాం. ఎదురుగుండా బండి మీద వచ్చిన ఆయన బండి దిగొచ్చి మనల్ని తిట్టడం మొదలుపెట్టాడు. అందరినీ చంపడం కోసం రోడ్డు మీదకి వచ్చావా? ఇట్లాగే బండి నడిపితే చస్తావు అని శపించాడు. ఇప్పుడు ఆయన శపించినందువల్ల నా ప్రాణం పోతుందా? కోపంతో అన్నాడు కదా అని మనం కొంచెం బెదిరిపోతాం. మనల్ని శని, పీడ, చావు అని ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు తిడుతూనే ఉంటారు. మనకు పీడ పడుతుందా, శని పట్టుకుంటుందా అని లోపల భయంగా ఉంటుంది. ఇంకా కొందరు ఇట్లా కాకుండా, నువ్వు చూడు నడి రోడ్డు మీద నిలబడతావు, నువ్వు బాగుపడవు అంటూ ఉంటారు. తిట్టింది చిన్న తిట్టు, అది కూడా ఫలిస్తుందా? పెద్ద తిట్టు నుంచి చిన్న తిట్టు దాకా అన్నీ ఫలిస్తాయా అంటే ఏవి ఫలించవు. అసలు శాపం ఎలా ఇవ్వబడుతుంది, వరం ఎలా ఇవ్వబడుతుంది అనేది మనం తెలుసుకోవాలి. దానికి తగ్గట్టుగా ఉంటేనే అవి ఫలిస్తాయి. కోపంలో ఏదో అన్నారు అంటే అవి ఫలించవు. ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే, అమ్మ నాన్న తిడితే అవి ఫలించవు. నిజంగా పిల్లలు పాడవాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. ఏదో కోపంలో ఆ క్షణాన అన్నారు, అంతవరకే. కాబట్టి అవి అస్సలు ఫలించవు. అయ్యో వాళ్ళు బాగుపడలేదే అన్న బాధతో అన్నారు. కన్నవాళ్లకు పిల్లల మీద సకల హక్కులు ఉంటాయి. వాళ్లకు మనకు బంధం ఎక్కువ. అలాంటిది వాళ్ళు తిడితేనే ఫలించవు అంటే ఎవరో దారిన పోయి వాళ్ళు తిడితే ఫలిస్తాయా? అస్సలు ఫలించవు. ఇప్పుడు ఇంకో సందేహం వస్తుంది. తల్లిదండ్రుల కంటే నేను నాశనం కావాలి అనే కోరిక లేదు, ఏదో కోపంలో అన్నారు కాబట్టి ఫలించవు. కానీ బయటి వాళ్ళకి నేను నాశనం కావాలనే కోరిక ఉంది కాబట్టి నేను నాశనమైపోవాలని తిట్టారు, అది ఫలిస్తుందేమో అని ఇంకో సందేహం. ముందు వాళ్ళ మనసులో మన నాశనం కోరుకుంటున్నారో లేదో తెలీదు, తిట్టారు అంటే ఫలించవు. ఒకవేళ ఆ భావంతోనే తిట్టారు అన్నా ఫలించవు. ఎందుకంటే ఇంకొకళ్ళ జీవితంలో మార్పు తేవడం అంటే అది సామాన్య విషయం కాదు. నాశనం చేయడానికి, చంపడానికి, వాళ్లకు నష్టం కలిగించడానికి తిట్టాలంటే అది తిట్టే వాళ్ళకు చాలా శక్తి ఉండాలి. వాళ్ళు చాలా పుణ్యాన్ని సంపాదించి ఉండాలి. తిట్లు పడేవాళ్ళు పెద్ద తప్పు చేసి ఉండాలి. అప్పుడు కానీ వాళ్ళ మాట నిజం కాదు. గాంధారి తన జీవితకాలమంతా కళ్ళకు గంతలు కట్టుకుంది. ఒక తపస్సులాగా చూడగలిగి కూడా గుడ్డి జీవితాన్ని అనుభవించింది. అట్లా ఆ జీవనం తపస్సులాగా ఉండడం వల్ల ఒక్కసారి కళ్ళు తెరిచి దుర్యోధనుడి శరీరాన్ని చూసినప్పుడు అది ఇనుములాగా గట్టిగా తయారైంది. అంటే ఆమె కోరిక నెరవేరింది. అట్లా తపస్సులాగా జీవనం గడిపిన వాళ్ళ మాట ఫలిస్తుంది. అంతే తప్ప వాళ్ళే తప్పుల తడక అనేక తప్పులు చేసుంటారు. అలాంటి వాళ్ళు శపిస్తే అది అస్సలు ఫలించదు. దుర్వాస మహర్షి శపించాడు అంటే అది ఫలిస్తుంది. ఎందుకంటే ఆయన గొప్ప తపోశక్తి ఉన్నవారు. మనకా శక్తి లేదు, మనల్ని తిట్టే వాళ్ళకి అంతకంటే లేదు. కాబట్టి ఎవరి తిట్లు ఫలించవు. అలాగే రోడ్డు మీద పోతుంటే ఓ కొట్టు ముందో ఇంటి ముందో దిష్టి తీసి పడేస్తుంటారు. ఎండుమిరపకాయలు, నిమ్మకాయలు, ఎర్ర నీళ్ళు, బొగ్గు ముక్కలు ఇలా ఏవేవో పడుంటాయి. వాటిని చూడక పొరపాటున తొక్కడం వల్ల నాకు నష్టం జరుగుతుందా అని సందేహం ఉంటుంది. వాటిని అభిచార క్రియలు అంటారు. ఇంకా ఏదో చేతబడి అవి ఇవి ఏవో అంటూ ఉంటారు. అవి కూడా బాగా తపస్సు చేసిన వాళ్ళు చేస్తేనే ఫలిస్తుంది. ఒకవేళ ఎవరికి చేస్తున్నారో వాళ్ళు సాధువులైతే, మంచివాళ్ళైతే వాళ్ళకి ఫలించకపోగా అది చేసిన వాళ్ళకి తిప్పి కొడుతుంది.
అందుకే కొన్ని మంత్రాలు, ఉదాహరణకు ద్వయమంత్రం లేక భగవంతుడి నామాలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నోట్లో జపించుకుంటూ ఉండాలి. అప్పుడు ఇలాంటివేవి మనల్ని ఏమీ చెయ్యలేవు, చెయ్యవు. మహత్యాపది సంప్రాప్తే స్మర్తవ్యం భగవాన్ హరి. మహా ఆపద సంభవించినప్పుడు భగవంతుడి నామాన్ని, అందులో హరినామాన్ని స్మరిస్తే సకల ఆపదలను ఆయనే పోగొడతాడు అని చెప్తారు. అలాగే ప్రహ్లాదుడు ప్రాతద్దేవేతి కృష్ణేతి గోవిందేతి చ జల్పతాం మధ్యాహ్నే చ అపరాహ్నే చ కోపసాధక చ ఉచ్యతే. పొద్దున్నే లేవగానే దేవా, కృష్ణ, గోవింద అని స్మరణ చేస్తుండాలి. అప్పుడు ఆ భగవంతుడు ఒకవేళ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ నీకేమైనా ఆపద వస్తే నా దగ్గరికి వచ్చి చెప్పు, నేను చూసుకుంటాను అంటాడు అని ప్రహ్లాదుడు ఈ శ్లోకంలో మనకు తెలియజేశాడు. అందువల్ల ఎవరెవరో తిట్టారు, ఏదో తొక్కాను అని అస్సలు భయపడకూడదు. అవేవి పనిచేయవు. భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసం ఉండాలి. అలాగే మనం కూడా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మనలో లోపం ఉంటే ఏదో ఒక దండన తప్పనిసరిగా దొరుకుతుంది. మనలో లోపం లేకపోతే ఎవరేం తిట్టినా అది మనల్ని బాధించదు. మనం మంచివాళ్ళుగా ఉంటే మనకు తెలిసి ఎవరికి ఏ ఆపద కలిగించకపోతే ఎవరి తిట్లు మనల్ని బాధించవు. వాళ్ళ తిట్ల కంటే అవి మనల్ని బాధిస్తాయన్న భయమే మనల్ని ఎక్కువగా బాధపెడుతుంది. ఒకవేళ ఏమైనా బాధిస్తాయేమో అని భయం ఉంటే భగవంతుడి నామాన్ని స్మరించడమే పరిష్కారం. ఎన్నో పెద్ద పెద్ద విషయాల నుంచి భగవంతుడు మనల్ని కాపాడుతుండగా ఈ చిన్న విషయాలు, ఎవరో కోపంతో అన్న మాటలు మన మీద ఫలిస్తాయా? వాటి నుంచి భగవంతుడు కాపాడుతాడు కదా. భయపడకుండా ధైర్యంగా ఆయన మీద భక్తి విశ్వాసంతో ఉంటే చాలు. ఎవరి శాపాలు, ఎవరి తిట్లు ఫలించవు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీకు రోజు ఈ వీడియోలు శ్రీమణిహారం అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాయి. మీరు రోజు విని మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయాలు మాకెంతో విలువైనవి. దాంతోపాటు శ్రీమణిహారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలను లైక్ చేయాలని ఆశిస్తున్నాం. మీ ప్రోత్సాహమే ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి సహాయపడుతుంది. జై శ్రీమన్నారాయణ.